నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల అవగాహన కోసం సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారైతే ఉద్యోగుల ఆహ్, ఉద్దేశించి మాట్లాడిన మాటలైతే ఉద్యోగులనైతే చాలా అసంతృప్తికైతే గురిచేస్తున్నాయి. ఉద్యోగులను కూడా చాలా ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఎందుకంటే పెండింగ్ డీఏలు ఏ రాష్ట్రంలో లేనంతగా తెలంగాణలోనే 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. పీఆర్సీ గడువు దాటి కూడా 2 సంవత్సరాలుగా కావస్తుంది. ఇక పెండింగ్ బిల్స్ కూడా 10,000 కోట్లకు పైగా ఉన్నాయి. మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక రిటైర్ అయినటువంటి ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హెల్త్ కార్డ్స్ లేక చాలా ఆందోళన చెందుతున్నారు. ఈ విధంగా అనేక ఆర్థికేతర సమస్యలతో తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ ఇక్కడ ఆందోళనలో ఉన్న సందర్భంలో ఆ విధంగా ప్రభుత్వం ప్రకటించడం, ఉద్యోగుల జీతాలు పెంచలేం, వారు డీఏలు అడగడం కూడా సమంజసం కాదు, ఇక పీఆర్సీ కూడా కష్టమే అన్నట్లు మరి దీనికి సంబంధించి బడ్జెట్లో 2025-26 బడ్జెట్ భారీ ఎత్తున 3,00,000 కోట్లతో భారీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. కానీ మరి వివిధ సంక్షేమ పథకాలకు గ్యారంటీ అయితే ఇచ్చారు. కానీ ఉద్యోగుల సంక్షేమానికి మాత్రం అసలు మొండి చేయి చూపిరని చెప్పుకోవచ్చు. కాబట్టి వెంటనే బడ్జెట్ను పునఃసమీక్షించాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ విధంగా మరి బడ్జెట్లో వ్యవసాయం, విద్య, ఇతర ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, 6 గ్యారంటీలకు మరి ఇతర వర్గాలకైతే భారీ ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇది మంచిగానే ఉంది. కానీ మరి ఉద్యోగులకు సంబంధించి 10,000 కోట్లని కూడా కేటాయించి వారికి కూడా న్యాయం చేసి మరి పెండింగ్ డీఏలు తర్వాత పీఆర్సీకి కూడా నిధులు కేటాయిస్తే బాగుండేది. ఇక్కడ చూస్తే చిన్న ఈ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యొక్క పరిష్కార మార్గమే ఉంది. అదేంటంటే ఇక్కడ ఒక్కొక్క శాఖకి 1,000 కోట్లలో బడ్జెట్ అయితే కేటాయించారు. ఇక్కడ చూడండి, ఎస్సీ సంక్షేమానికి ఇక్కడ 40,232 కోట్లు కేటాయించారు. ఈ ఈ కేటాయింపులో ఈ 40,000 మీద ఉన్న 232 కోట్లను పక్కన పెట్టి ఉద్యోగులు కేటాయిస్తే బాగుండేది. పంచాయతీరాజ్ శాఖకు దాదాపు 30,000 కోట్లు, వ్యవసాయ శాఖకు 24,419 కోట్లు, విద్యాశాఖ ఎస్సీ సంక్షేమానికి 17,169 కోట్లు, గృహ నిర్మాణ శాఖకు 14,154 కోట్లు. ఈ విధంగా ఒక్కొక్క శాఖ కేటాయించిందో ఒక్కొక్క దాంట్లో 100, 200, 300 కోట్లు పక్కకు పెట్టి ఉద్యోగుల పీఆర్సీకి పెండింగ్ డీఏలు కేటాయిస్తే ఈ విధంగా ఇన్ని శాఖలు దాదాపు 20-30 శాఖలు ఉన్నాయి. ఈ శాఖలకు సంబంధించి కేటాయించిన బడ్జెట్లో కొంత మొత్తం ఉద్యోగుల కోసం కేటాయిస్తే చాలా మంచిగా ఉండేది. ఇప్పటికైనా మరి బడ్జెట్ని పునఃసమీక్షించి ఈ ఈ శాఖలకు సంబంధించి కేటాయింపుల్లో మార్పులు చేర్పులు జరిపి ఈ ఈ శాఖల కేటాయింపుల్లో కొంత మొత్తాన్ని పక్కకు తీసి ఉద్యోగుల పీఆర్సీకి పెండింగ్ డీఏలకు కేటాయిస్తే మంచిగా ఉంటుందని చెప్పి వెంటనే మరి ఉద్యోగుల ఈ బడ్జెట్ని పునఃసమీక్షించి మరి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కోరుకుందాం. ఇక్కడ చూడండి, అటవీ పర్యావరణానికి 1,023 కోట్లు కేటాయించారు. క్రీడా రంగానికి 445 కోట్లు, పర్యాటక రంగానికి 775 కోట్లు. ఈ విధంగా ఒక్కొక్క శాఖ కేటాయించిన వాటిలో కొంత మొత్తం పక్కకు పెట్టి ఉద్యోగుల పీఆర్సీకి డీఏలకు కేటాయిస్తే ఇప్పుడు ఈజీగా పరిష్కారం అవుతుంది. ఇక్కడ చూస్తే వేతనాలకు 40,000 కోట్లు, పెన్షన్లకు 11,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో 50,000 కోట్లకు పైగా ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్ల చెల్లింపులకు వెళ్తున్నట్టు ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇక ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, యూనివర్సిటీలు ఇలా మొత్తం రాష్ట్రంలో 8,09,861 మంది ఉద్యోగులు ఉన్నట్టు తెలిపింది. ఉద్యోగులపై ఏటా 40,739 కోట్లు, పెన్షన్ల కింద 11,642 కోట్లు చెల్లిస్తున్నట్టు పేర్కొంది. పెన్షన్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో ఉంటే ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఇక్కడ పేర్కొన్నది. సరే, ఏది ఏమైనా సవరించిన అంచనాలకు వచ్చేసరికి అది కాస్త చాలా పెరిగినట్లు ప్రభుత్వం చెప్తుంది. సరే, ఎంత పెరిగినా మరి ఉద్యోగులు లేనిది ప్రభుత్వం ఏ పథకాన్ని కూడా అమలు చేయలేదు. కాబట్టి ఈ విధంగా ఈ వివిధ శాఖలకు కేటాయించినటువంటి బడ్జెట్లో కొంత మొత్తాన్ని ఇప్పటికైనా పక్కబెట్టి బడ్జెట్ను పునఃసమీక్షించి ఉద్యోగుల పీఆర్సీ డీఏకు డీఏలు విడుదల కేటాయించాలని చెప్పి ఆర్థిక సమస్యల పరిష్కారాన్ని కేటాయించాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. బడ్జెట్పై ఉభయ సభల్లో కూడా చర్చ జరిగినప్పుడు ప్రతిపక్షాల వారు కూడా మరి ఉద్యోగుల పక్షాన నిలవాలి, బడ్జెట్పై ప్రభుత్వాన్ని కూడా నిలదీయాల్సిన అవసరం ప్రతిపక్షాల మీద కూడా ఉంది. ఇక హామీల అమలుకు సరిపడని బడ్జెట్లు, అంకలగారితో మోసం, పేదలను విస్మరించడమే పాలకుల లక్ష్యం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లపై రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష నేతలు అయితే ఇక్కడ పేర్కొంటున్నారు. మరి ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు మంచి పీఆర్సీ, మంచి డీఏలు ఇస్తామని చెప్పి ప్రకటించి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే ఉద్యోగులకు మొండి చేయి చూపడం పట్ల అయితే ఉద్యోగులందరూ అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే ఈ బడ్జెట్ని పునఃసమీక్షించి ఇక్కడ వివిధ శాఖల కేటాయింపుల్లో కొంత మొత్తాన్ని కట్ చేసి ఉద్యోగుల పెండింగ్ డీఏలు, పీఆర్సీకి సంబంధించి కూడా కేటాయింపులు జరుపుతారని చెప్పి మరి ఆశిద్దాం. ఇదొకటే పరిష్కార మార్గం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని
ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.